ఇజ్రాయెల్ రూల్స్ని పక్కన పెట్టి మరీ లెబనాన్ మీద దాడి చేసింది. హెజ్బుల్లా వాళ్ళు అంటే హెజ్బుల్లా ఉగ్రవాదులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి మేము దాడి చేసామని చెప్తుంది. ఇప్పుడు వైమానిక దాడులు చేసి 31 మందిని మట్టుపెట్టేసింది. అది కాకుండా మిగతా దాడులు కూడా చేస్తాం, భూభాగంలో కూడా దాడులు చేస్తాం త్వరలోనే. మమ్మల్ని నాశనం చేయాలని చూడకండి. సీజ్ ఫైర్ని మేము ఉల్లంఘించలేదు, సీజ్ ఫైర్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు మీరు దాడి చేయాల్సిన అవసరం లేదు, దాడి చెయ్యాలని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచన వచ్చినా సరే మేము లేపేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. దీనికి ఇప్పుడు WHM వచ్చేసి తప్పుపడుతుంది. ఎంతో మంది చనిపోయారు ఈ విధంగా సీజ్ ఫైర్ వల్లే. 608 మంది వరకు చనిపోయారు. మామూలుగా చేసినటువంటి వైమానిక దాడులు మిగతా దాడుల వల్ల 3200 మంది చనిపోయారని WHO ఒక నివేదిక బయటపెట్టింది. కానీ ఇజ్రాయెల్ ఏమందు, ఇజ్రాయెల్ని గట్టిగా అంటే అమెరికా ఒకవేళ ఫండింగ్ ఆపేద్దాము. WHO కావచ్చు, UN కావచ్చు, లేకపోతే IMF కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రపంచ సంస్థలన్నీ కూడా అమెరికా ఇచ్చినటువంటి ఫండింగ్ తోటే సగం నడుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం భయం. మొదటి ట్రంప్ వచ్చిన తర్వాత ఫండింగ్ కట్ చేశాడు చాలా వరకు. ఇప్పుడు ఆఫ్రికా దేశం వాళ్ళు పడుతున్నారుగా ఆ ఫండింగ్ లేకపోవడం వల్ల. సో ఈ నేపథ్యంలో గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ మీద ఒక్కొక్కడికి పీకల్లో కోపం ఉంది. కానీ అమెరికా ట్రంప్ ఎక్కడ మళ్ళీ వీళ్ళందరినీ అడ్డుకుంటాడో అనే భయంతో వాళ్ళు అలా నోరు మూసుకొని ఉంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏముంటుంది, మా ఉనికి కోసమే మేము పోరాడుతున్నాం, పైగా మమ్మల్ని నాశనం చేసేస్తామన్న వాళ్ళని మేము ఎలా ఉపేక్షిస్తాం? సీజ్ ఫైర్ మరి వాళ్ళకి లేదా, మాకు మాత్రమేనా? మేము సీజ్ ఫైర్ అనుకునే కదా అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నాం. మీరు మాత్రం ప్లాన్లు చేసుకోవచ్చు. అంటే దాడి చేసినంత వరకు వెయిట్ చేసి, దాడి చేసిన తర్వాత అవి రుజువులు చూపించి, ఆధారాలు చూపించి అప్పుడు మేము దాడి చేయాలి. ఈ దాడి చేసినప్పుడు మా వాళ్ళు ఎంతమంది కోల్పోయినా పర్వాలేదా మీకు? ఈ విధంగా ప్రశ్నిస్తుంది ఇజ్రాయెల్ లేపేద్దామని చాలా మందికి ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని ఒక దేశంగా గుర్తించినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇంకా తను పూర్తి స్థాయి దేశం కాకపోతే ఎప్పుడు మరి అది ప్రశాంతంగా బ్రతుకుతుంది? ఇంక ఇలా కొనసాగుతూనే ఉండాలి. పోనీ సరే కొనసాగుతుంది, మరి ఇరాన్ లాంటి దేశం ఎప్పుడు దాని మీద హూతీలని, హెజ్బొల్లాలని, లేకపోతే హమాస్ అని ఇలా వీళ్ళందరినీ పెంచి పోషించి ఎంతోమంది ప్రాక్షీల్ని ఇప్పటికీ కూడా దాని మీద ఉసిగొలిపితే చివరికి ఈ అణుబాంబులు కూడా తయారు చేసి నాశనం చేయాలని చూస్తున్నారు. అంటే వాళ్ళ పోరాటం అయితే ఆగదు. కానీ ఇరాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉంటే తొందరగా నాశనం అయిపోతారు. కాబట్టి ప్రపంచ వినాశనానికి ముఖ్యంగా ఇజ్రాయెల్ తొందరగా నాశనం అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ఇరాన్ను అడ్డుకుంటున్నారు. ఇరాన్ని ఓడించేస్తే, ఇరాన్ లేకుండా చేస్తే, ఇరాన్లో అణుబాంబులు లేకుండా చేసినంత మాత్రాన ఇజ్రాయెల్ ఏమీ ప్రశాంతంగా కూర్చోదు. ఇజ్రాయెల్కి ఉన్నటువంటి యుద్ధం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఇంకా ఆగదు. అది ఒక సర్వసాధారణం అయిపోయింది ఇజ్రాయెల్కి. ఊపిరి తీసుకోవడం మనకి ఎంత అవసరం, యుద్ధం చేయడం అంత అవసరం. అందుకే అక్కడ ఉన్న 96 లక్షల మంది గన్నలు పట్టుకొని తిరగాల్సిందే.